ఐపీఎల్ 2024లో సంచలనాలు సృష్టిస్తున్నాడు లక్నో సూపర్ జైంట్స్ యువ బౌలర్ మయాంక్ యాదవ్. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్లోకి అడుగుపెట్టిన మయాంక్ తొలి మ్యాచ్లోనే తన బౌలింగ్ వేగంతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరిన మయాంక్ ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ బౌలర్గా నిలిచాడు. పంజాబ్తో మ్యాచ్లో 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన ఈ యువ బౌలర్ ఆడిన తొలి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక మంగళవారం రాత్రి బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో మయాంక్ మరింత చెలరేగాడు. వేగంలో తన రికార్డును తానే బ్రేక్ చేసి గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. మ్యాక్స్వెల్, రజత్ పాటీదార్లను పెవిలియన్ చేర్చిన మయాంక్ కెమెరాన్ గ్రీన్ను బౌల్ చేసిన తీరు ఔరా అనిపించింది. ఈ మ్యాచ్లో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చిన లక్నో పేసర్ 3 వికెట్లు పడగొట్టి వరుసగా రెండో మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 8 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ లీగ్ చరిత్రలోనే 150 కిలోమీటర్ల వేగంతో అత్యధిక బంతులు వేసిన బౌలర్గా చరిత్ర సృష్టించడం విశేషం. దీన్ని బట్టి అతడు ఎంత అలవోకగా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడో అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీతో మ్యాచ్లో గ్రీన్ మయాంక్ బౌల్ చేసిన బంతి అద్భుతం అని చెప్పొచ్చు.